హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. ఈరోజు లెసన్ కోసం మీరు అందరు వెయిట్ చేస్తున్నారు కదా పిల్లలు, రెడీగా ఉన్నారా లెసన్ వినటానికి? ఓకే పిల్లలు, ఒక ఊరిలో ఒక అంకుల్ ఒక ఆంటీ ఉన్నారు. అంకుల్ పేరు శామ్, ఆంటీ పేరు రూత్. ఓకేనా? అయితే ఈ అంకుల్కి ఆంటీకి చాలా సంవత్సరాల తర్వాత ఒక చక్కటి బాబు పుట్టాడు పిల్లలు. ఈ బాబు పుట్టడం వాళ్ళ ఇంటికి చాలా సంతోషాన్ని కలిగించిందని ఆ బాబుకు వాళ్ళు జాయ్ అని పేరు పెట్టారు. చిన్నోడు కదా జాయ్, చక్కగా ఆడుకుంటుండేవాడు. జాయ్ వాళ్ళ డాడీ శామ్ ఒక చోట జాబ్ చేసేవాడు. శామ్ అంకుల్ ఏం జాబ్ చేసేవాడంటే, అంకుల్ వర్క్ చేసే దగ్గర ఒక రివర్ ఉంటుంది. ఆ పెద్ద రివర్ దగ్గర మరి కింద నుంచి షిప్స్ వెళ్తూ ఉంటాయి వాటర్ మీద నుంచి. అయితే మరి అదే రూట్లో ట్రైన్స్ కూడా వెళ్ళాలి. కాబట్టి ఈ అంకుల్ చేసే జాబ్ ఏంటంటే, ఆ రివర్ మీద ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది పిల్లలు. ఆ బ్రిడ్జ్ మరి షిప్ వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ని తీసేసేయాలి. షిప్ వెళ్ళిపోయాక మళ్ళీ బ్రిడ్జ్ని దాని ప్లేస్లో పెట్టాలి. అయితే ట్రైన్ వస్తుంది అన్న విషయం కనుక అంకుల్కి ముందుగానే ఇన్ఫర్మేషన్ వస్తుంది. పలానా చోట ట్రైన్ స్టార్ట్ అయింది, 2 o'clock అంటే ట్రైన్ వచ్చే టైం అవుతుంది అని తెలిసినప్పుడు అంకుల్ ఫాస్ట్గా తన వర్క్ ప్లేస్లోకి వెళ్ళి ఒక స్విచ్ ఆన్ చేస్తాడు. స్విచ్ ఆన్ చేయగానే బ్రిడ్జ్ వచ్చేసి రివర్ మీద చక్కగా సెట్ అవుతుంది. ఒక్కొక్కసారి షిప్ వెళ్ళే టైం అయిందనుకోండి, వాటర్ మీద నుంచి షిప్ వెళ్ళే టైం అయినప్పుడు వెంటనే అంకుల్ స్విచ్ ఆఫ్ చేయగానే ఆ బ్రిడ్జ్ దాని ప్లేస్లోకి వెళ్ళిపోద్ది, కింద నుంచి షిప్స్ చక్కగా వెళ్తాయి. అయితే పిల్లలు, ప్రతిరోజు అంకుల్ ఇలా జాబ్ చేసుకుంటూ ఉంటున్న టైంలో ఒకరోజు అంకుల్ వాళ్ళ బాబు జాయ్కి చక్కగా వాళ్ళ డాడీతో ఆడుకోవాలనిపిస్తుంది. ఆ రోజు డాడీ చాలా ఫన్నీగా మరి జాయ్తో ఆడుకుంటున్నాడు, నవ్విస్తున్నాడు. మీరు కూడా మమ్మీ డాడీతో ఆడుకుంటారా పిల్లలు? అవుట్ ఆట ఆడారా పిల్లలు ఎప్పుడైనా? కదా, క్యారమ్ బోర్డ్ ఆడతారు, కొంతమంది చెస్ ఆడతారు కదా. అయితే పిల్లలు, జాయ్ వాళ్ళ డాడీ కూడా జాయ్తో ఆడుకుంటా ఉన్నాడు. హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడదామా అని అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి దాక్కొని మళ్ళీ జాయ్ పరిగెత్తుకుంటూ డాడీ ఎక్కడ అని ఎత్తుక్కునే టైంకి ఫాదర్ ఏం చేసేవాడు, బౌ అనేవాడు. మీరు కూడా ఆడుకున్నారు కదా పిల్లలు. ఇలా ఆడుకుంటుంటే సడన్గా శామ్ అంకుల్ టైం చూస్తే అంకుల్ ఆఫీస్ టైం అయిపోయింది, ట్రైన్ వచ్చే టైం అయిపోయింది. ఎలాగైనా సరే ఇప్పుడు అంకుల్ ఖచ్చితంగా తన వర్క్ ప్లేస్లోకి వెళ్ళిపోవాలి. కాబట్టి నాన్న జాయ్, నేను అర్జెంటుగా డ్యూటీకి వెళ్ళిపోవాలి, నా టైం అయిపోతుంది నాన్న, నువ్వు ఇక్కడ ఆడుకో, నేను ఇప్పుడే వస్తానంటే, వద్దు డాడీ, నువ్వు వెళ్ళొద్దు డాడీ, నువ్వు ఇక్కడే ఉండు డాడీ అని జాయ్ అన్న ఏడుస్తూ ఉన్నాడు. కాదు నాన్న, అర్థం చేసుకో, ఒకవేళ నేను లేటుగా వెళ్తే అక్కడ చాలా డేంజర్ అవుతుంది, చిన్నోడివి కదా, నీకు అర్థం కాదు నాన్న, నేను ఇప్పుడే వస్తాను కదా అని చెప్పి వాళ్ళ డాడీ శామ్ చెప్పకుండా ఇంకా ఆ మాట చెప్పి పరిగెత్తుకుంటూ ఆఫీస్ టైం అయిపోయిందని వెళ్ళిపోయాడు పిల్లలు. ట్రైన్ వచ్చే టైం అయిపోతుంది. అప్పటికే జాయ్ ఏడ్చుకుంటూ ఇంట్లో ఏడుస్తుండేసరికి డాడీ వెళ్ళొద్దు డాడీ అని జాయ్ ఏడుస్తుండేసరికి జాయ్ని నచ్చ చెప్పడానికి కొంచెం లేట్ అయింది. ఇక పరిగెత్తుకుంటూ ఆఫీస్లోకి వెళ్ళిపోయి తను వర్క్ చేసే ప్లేస్లోకి వెళ్ళిపోయాడు. ఇంక కొద్దిసేపట్లో ట్రైన్ వచ్చే టైం అయిపోతుంది. గబగబా వెళ్ళి అంకుల్ స్విచ్ ఎక్కడైతే ఆన్ చేయాలో అక్కడికి వెళ్ళి గబగబా స్విచ్ ఆన్ చేస్తున్నాడు. స్విచ్ ఆన్ చేస్తుంటే అసలు అది వర్క్ అవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అంకుల్కు. టైం చూస్తే ట్రైన్ టైం అయిపోయింది. కనీసం ఎక్కడికన్నా ఫోన్ చేసి వాళ్ళ ఆఫీసర్స్కి చెప్దామన్నా అస్సలు టైం లేదు పిల్లలు. ఇంకా అంకుల్ గబగబా ఒక ఆలోచన వచ్చింది, ఐడియా వచ్చింది. అదేంటంటే, అంకుల్ దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది పిల్లలు, దాన్ని లివర్ అంటారు. ఈ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏ ట్రైన్ అయితే ట్రాక్ మీదకి వస్తుందో ఆ ట్రాక్ని దగ్గరకు పెట్టి జాయింట్ చేయడానికి అంకుల్ దగ్గర ఉన్న ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని చాలా ఫాస్ట్గా మెట్లు దిగి పరిగెత్తుకుంటూ వెళ్తాడు పిల్లలు. ఎలాగైనా సరే ట్రైన్లో ఉన్న వారందరినీ కూడా కాపాడాలని అంకుల్ చాలా ఫాస్ట్గా పరిగెత్తి ఆ బోల్ట్ని టైట్ చేసి గట్టిగా ఆ ఇన్స్ట్రుమెంట్ని బట్టి పట్టుకొని గట్టిగా టైట్ చేస్తూ అలా పట్టుకొని ఉన్నాడు పిల్లలు. ట్రైన్ హార్న్ వినపడతా ఉంది, ఇంకా ట్రైన్ వచ్చేస్తుంది. ఒకవేళ నేను నిర్లక్ష్యంగా ఉంటే, నేను బలంగా ఈ యొక్క నట్ని కనుక టైట్ చేయకపోతే ట్రైన్ మిస్ అయితే ట్రాక్ మొత్తం ట్రైన్లో ఉన్న మనుషులందరూ
అందరు కూడా వాటర్లో పడి చచ్చిపోతారు. ఆ ట్రైన్లో ఎవరెవరు ఉన్నారో తెలుసా పిల్లలు? పెద్ద పెద్ద బిజినెస్ ఎంప్లాయీస్ ఉన్నారు, అంతేకాదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అంతేకాదు పూర్ పీపుల్ కూడా ఉన్నారు, బెగ్గర్స్ ఉన్నారు, బ్లైండ్ పీపుల్ ఉన్నారు, బ్యాడ్ హ్యాబిట్స్తో ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది స్మోకింగ్ చేస్తున్నారు, కొంతమంది ఫోన్లో బ్యాడ్ వీడియోస్ చూస్తున్నారు, కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్తో చాలా బ్యాడ్ థింగ్స్ చేస్తున్నారు, బ్యాడ్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటున్నారు, డర్టీ థింగ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అన్ని రకాల మనుషులు ఆ ట్రైన్లో ఉన్నారు. ఎలాగైనా సరే ఆ ట్రైన్లో ఉన్న మనుషుల్ని కాపాడాలని ఈ అంకుల్ చాలా గట్టిగా పట్టుకొని ఆ ఇన్స్ట్రుమెంట్ని పట్టుకొని అలా వెనక్కి ఒరిగాడు పిల్లలు. ఇంతలో ట్రైను సౌండ్తో పాటు అంకుల్ గుండెల్లో ఒక బలమైన దెబ్బ కొట్టినట్లుగా అంకుల్కి చాలా హార్ట్ బ్రేకింగ్ సౌండ్ ఒకటి వినిపించింది పిల్లలు. అది ట్రైన్ హార్న్ అనుకుంటున్నారా? కానే కాదు పిల్లలు, అదేంటంటే అంకుల్ ఎంతగానో ప్రేమించే జాయ్ వాళ్ళ డాడీని చాలా మిస్ అవుతున్నాడని డాడీ కావాలని పరిగెత్తుకుంటూ వెళ్ళి డాడీ డాడీ ఎక్కడున్నారు డాడీ అని రన్నింగ్ చేసుకుంటూ డాడీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వాళ్ళ డాడీ ఎక్కడ వర్క్ చేస్తాడో జాయ్కి తెలుసు, అందుకని చిన్ని చిన్ని అడుగులు వేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. డాడీ డాడీ అని పరిగెత్తుతుంటే ఇక్కడున్న జాయ్ వాళ్ళ డాడీ శామ్ అంకుల్, నానా జాయ్ రావద్దు, అక్కడే ఉండు ప్లీజ్, రావద్దు నానా, ఇది నీకు సేఫ్ కాదు, రావద్దని డాడీ శామ్ ఎన్నోసార్లు గట్టి గట్టిగా కేకలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సాడ్ థింగ్ ఏంటంటే పిల్లలు, జాయ్ అన్న ఎవరికి తెలియకుండానే ట్రాక్ మీదకి వచ్చేసాడు. అయ్యో ఎంత ప్రమాదమో కదా! ట్రాక్ మీదకి వచ్చేస్తే ఇంకా కింద వాటర్ ఉన్నాయి, పైన ట్రాక్ ఉంది, వెనక్కి వెళ్ళే టైం లేదు, అలాగని జంప్ చేసే టైము లేదు. ఒకవేళ జంప్ చేస్తే వాటర్లో పడిపోతాడు. ఇంక ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఫాదర్ శామ్ అంకుల్కి ఒకటే ఒక చాయిస్ ఉంది. ఒకవేళ ట్రైన్లో ఉన్న వాళ్ళని కాపాడుకోవాలనుకుంటే జాయ్ని వదిలేసుకోవాలి, లేదా జాయ్ని సేవ్ చేసుకోవాలనుకుంటే జాయ్ కావాలి, జాయ్ని నేను కాపాడుకుంటాను అనుకుంటే జాయ్ కోసం ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు పిల్లలు. ఎంత సాడ్ థింగ్ కదా! ఈ టైంలో ఏం డెసిషన్ తీసుకోవాలని అంకుల్ చాలా కంగారు పడుతున్నాడు, చాలా ఆలోచిస్తున్నాడు. ఒక్క నిమిషం ఆగి అనుకున్నాడు, ఒక జాయ్ మిస్ అయితే నేను ఒక్కడిని నా భార్య మేమిద్దరం బాధపడతాం, కానీ ఈ ట్రైన్లో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ చనిపోతే ఎన్ని ఫ్యామిలీస్ ఏడుస్తాయి కదా, ఎంతమంది బాధపడతారు కదా. కాబట్టి వాళ్ళందరూ బాధపడటం నాకు ఇష్టం లేదు. నా జాయ్ని కాపాడుకోవాలని నాకు ఎంత ప్రేమ ఉన్నా ట్రైన్లో ఉన్న ప్రజలను నేను కాపాడటం కోసం నేను జాయ్ని వదిలేసుకుంటున్నాను అని ఒక డెసిషన్ చాలా క్విక్గా తీసుకొని వెంటనే లివర్ని వెనక్కి ఇలా పట్టుకొని అంకుల్ చాలా బలంగా దాన్ని హోల్డ్ చేశాడు పిల్లలు. వెంటనే ట్రైన్ వచ్చింది, చాలా ఫాస్ట్గా బ్రిడ్జ్ ఎక్కేసింది. ఆ బ్రిడ్జ్ మీద ఉన్న జాయ్ని కూడా తొక్కేసి వెళ్ళిపోయింది. ట్రైన్ ట్రాక్ కింద ఆ జాయ్ ముక్కలు ముక్కలుగా పడి ఆ నీళ్ళల్లో వాటర్లో అన్నయ్య బాడీ పీసెస్ అన్నీ పడిపోతూ ఉన్నాయి. ఎంత భయంకరం! ఒక్కొక్క బోగి అన్నయ్య బాడీ మీద నుంచి వెళ్తుంటే అన్నయ్య బాడీ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాక పెద్దగా కేకలేస్తూ జాయ్ జాయ్ అని ఏడుస్తూ ఉన్నాడు వాళ్ళ డాడీ శామ్. పిల్లలు, ఈ ట్రైన్లో ఉన్న వారిని కాపాడటం కొరకు జాయ్ని ఎలా అంకుల్ వదిలేసుకున్నాడో కదా, ఆయనకి ఎంత పెద్ద మనసో కదా పిల్లలు. నిజమే పిల్లలు, ఈ మాటలు చెప్తుంటే నాకు మరొక విషయం గుర్తొస్తుంది. అదే యేసయ్య మనందరినీ రక్షించడం కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. తండ్రి అయిన దేవుడు గాడ్ ద ఫాదర్ అంకుల్ శామ్ అంకుల్ లాగా ప్రజలందరినీ కాపాడడం కొరకు ఆ లివర్ ఎలా పట్టుకొని సేవ్ చేయడానికి వచ్చాడో, మరి యేసయ్య కూడా మనల్ని రక్షించడానికి, మరి గాడ్ ద ఫాదర్ కూడా మనల్ని రక్షించడానికి తన కుమారుడైన యేసయ్యను ఈ లోకానికి ఇచ్చేశాడు పిల్లలు. ట్రైన్లో రకరకాల మనుషులు ఉన్నారని చెప్పాను కదా, అలాగే ఈ వరల్డ్లో రకరకాల మనుషులు ఉన్నారు. బ్యాడ్ థింగ్స్ చేసేవాళ్ళు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసేవాళ్ళు, బ్యాడ్ ఫ్రెండ్స్ని కలిగి ఉండేవాళ్ళు, మరి మమ్మీ డాడీ చెప్పిన మాట వినని వాళ్ళు, ఎంతో భయంకరమైనవి చూస్తూ పాపం చేస్తూ దేవునికి దూరంగా జీవిస్తుంటే మనందరం కూడా ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ వాటర్లో పడి చచ్చిపోకుండా శామ్ అంకుల్ ఎలాగ
తన కొడుకుని ఇచ్చేశాడో అలాగే నరకం వైపు భయంకరమైన ఫైర్లోకి వెళ్ళిపోయి నశించిపోవాల్సిన మనందరినీ రక్షించడానికి మరి దేవుడు తన కుమారుడైన యేసయ్యను మన కోసం వదులుకున్నాడు. ఒక్క యేసయ్య మరణం వల్ల వరల్డ్లో ఉన్న వాళ్ళందరికీ దేవుడు రక్షణనిచ్చాడు. పిల్లలు ఎవరైతే ఆ విషయాన్ని తెలుసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా యేసయ్యకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేరు. యేసయ్య ఇచ్చే రక్షణలో గొప్ప సంతోషం ఉంది. మరి అంకుల్ తన కుమారుడిని వదులుకున్నట్లుగా గాడ్ ద ఫాదర్ యేసయ్యని నీ కోసం నా కోసం వదులుకున్నాడు. కాబట్టి యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? యేసయ్య ప్రేమను గుర్తిద్దామా? యేసయ్య థ్యాంక్స్ యేసయ్య, నా ప్రాణాన్ని కాపాడినందుకు థ్యాంక్స్ యేసయ్య అని మనం చెప్పేవారుగా ఉండాలి. నెక్స్ట్ రోజు న్యూస్ పేపర్లో పెద్ద ఫోటోతో శామ్ అంకుల్ జాయ్ అన్న ఫోటోతో ఒక తండ్రి ఈ ట్రైన్లో ఉన్న ప్రజలను రక్షించడం కోసం తన కొడుకును వదిలేశాడని పెద్ద ఫొటోస్తో ట్రైన్లో ఆ ట్రైన్ పిక్చరు ఆ అంకుల్ వాళ్ళ సన్ ఫోటో పెట్టినప్పుడు ఆ ట్రైన్లో జర్నీ చేసే వాళ్ళంతా అమ్మో ఒకవేళ ఈ సన్ని వదులుకోకపోతే నేను చచ్చిపోయేవాడిని కదా, నిజంగా ఫాదర్కి నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని అందరూ థ్యాంక్ఫుల్గా ఉన్నారంట. మరి మనం కూడా థ్యాంక్ఫుల్గా ఉండాలి కదా పిల్లలు. మనల్ని రక్షించిన యేసయ్యకు మనం కూడా థ్యాంక్స్ చెప్దాం. నాతో పాటు ఈ చిన్ని ప్రార్థన చేద్దామా? యేసయ్యా నా హృదయంలోకి రా, నన్ను నీ బిడ్డగా చేసుకో, నా కోసం ఈ లోకానికి వచ్చి నీ ప్రాణాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్దామా పిల్లలు? వెరీ గుడ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఇప్పటి వరకు మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. శామ్ అంకుల్ ఎంతగానో ప్రేమించే జాయ్ను ట్రైన్లో ఉన్న వాళ్ళందరినీ కాపాడటానికి ఎలా వదులుకున్నాడో అలాగే మమ్మల్ని అందరినీ రక్షించడానికి, ఈ వరల్డ్లో ఉన్న ప్రతి మనుషుల్ని రక్షించడానికి మీరు ఎంతగానో ప్రేమించే యేసయ్యను మా కొరకు ప్రభువా మీరు వదులుకున్నందుకు వందనాలు. సిలువ మీద యేసయ్య మరణం మా అందరికీ రక్షణనిచ్చింది. యేసయ్య మా కోసం మరణించినందుకు థ్యాంక్స్ యేసయ్య. ఇంకా మీ కొరకు జీవించినట్లుగా మీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మార్చమని, నీ ప్రేమను గుర్తించి నీకు థ్యాంక్స్ చెప్తూ నీ బిడ్డలుగా జీవించే కృప ఈ లెసన్ విన్న వారందరికీ దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. బాయ్.